వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి. వైఎస్ జగన్ కు సోమిశెట్టి హితవు. మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్లోని ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతుల ధర్నా. ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంగమ్మ తల్లి పెద్దమ్మ గుడి ఆలయాలను ముంచెత్తిన వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా జోన్ మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్ నిన్న జరిగిన ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన సిపి అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. సిపి వారి వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీఏలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాతర కనిపెట్టి అవతల కానీ దీనిలంతా ఇంట్లోకి వస్తాయి సార్. ఈ కొంచెం ఈ చెరుకు కట్టడం కొంచెం ముందు పోవాలి. నడువే దీని నుంచి ఆడదా కట్టుకుంటుంది లోతేం చేస్తారు మనిషి అంటే అక్కడి నుంచి అటు వస్తాను. ఈ గడ్డిని ఈ గడ్డికి ఆ గడ్డి మధ్యలో మండలం పెద్ద ఆలపేపే సార్. ఏరియా పెద్దగా వస్తుంది. పిల్లపిల్లి మండలం మానేలుగా సుగర్కోట నాకు సెంటర్ పాయింట్ ఉంటుంది సార్. మానేలు ఇట్లా పోతాను సురేష్ బాగానే పోతుంది. కనుక పడితే మానేలో కూడా మానే గోదావరి ఏంటంటే ఈ పిల్లాడు కొత్త పిల్ల పని చేస్తుంది. కొత్త పిల్ల పని చేస్తే చూస్తున్నాడు మనం వచ్చాడు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరం అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్ అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో
ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్, కలెక్టర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది. ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా, మంచిర్యాల డిస్టిక్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది. అది మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జాన్ అవుతుంది. అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే 7 lakh క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు. కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి, ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది. సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ ఇళ్ళలోంచి బయటికి వెళ్లకుండా, వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సూచనల మేరకు ప్రజల వద్దకు పాలనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించేందుకు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి వార్డుల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు, కలెక్టర్ గారు, పీడీ కడావారు అందరి ఆదేశాల మేరకు పురపాలక సంఘ పరిధిలో ప్రజల దగ్గరికే వెళ్ళి అక్కడికక్కడే వార్డులో 25 వార్డులో రోజుకొక వార్డులో ఈ సమస్యల మీద, చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఉదయం 11 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది మొత్తం కలిసి అక్కడే ఉండి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, తక్కువ గవర్నమెంట్ ఎక్కువ గవర్నెన్స్. అంటే గవర్నమెంట్ తక్కువ, గవర్నెన్స్ ఎక్కువ. అంటే పరిపాలన ప్రజల వద్దకు వెళ్ళాలా, సింపుల్గా ఉండాలా, ఈజీగా ఉండాలా, ప్రజల్ని మనం ఆఫీస్ చుట్టూ తిప్పుకోకూడదు అనే కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వారి యొక్క సూచనల మేరకు అక్కడికే వెళ్ళి ఒక లైట్ పోయిందనో, నీళ్లు కుళాయి లేదనో, లేకపోతే అక్కడ పైప్ లీక్ అనో, చిన్న సమస్యలు ఒక 20,000, 10,000 రూపాయలు ఉండే సమస్యలు కూడా సంవత్సరాల తరబడి నిలబడిపోయి ఉన్నాయి. నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని కూడా అక్కడ ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కలుపుకొని వారిని కూడా అక్కడే కూర్చోబెట్టి పెన్షన్లు, పీడీ కడా గారి దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ గ్రీవెన్స్ పెట్టినప్పుడు చాలా మంది లబ్ధిదారులు పెన్షన్ కోసం, వితంతువుల పెన్షన్ కోసం, వికలాంగుల పెన్షన్ కోసం వస్తున్నారు. అలా రాకుండా, అర్జీ పట్టుకొని ఇక్కడ దాకా రాకుండా ప్రజల వద్దకే వెళ్ళి ముందు రోజు ఆ యొక్క వార్డులో ప్రజలందరికీ తెలియచేసి నేను వస్తున్నానని, అక్కడే ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి కూర్చొని అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని ఫీడ్ చేసుకొని, ఎలిజిబుల్ ఉంటే అక్కడే ఎండార్స్మెంట్ ఇచ్చి, ఎలిజిబుల్ ఎప్పుడైతే ప్రభుత్వం అవకాశం ఇస్తుందో అదే రోజు పెన్షన్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి వెంటనే పెన్షన్ ఇప్పించడానికి, అలా ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, స్థలం లేని వాళ్ళకి స్థలము, ఇళ్ళు కలిపి మంజూరు చేయడానికి, అన్ని రకాల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడానికి నేను గౌరవ అక్కడుండే లోకల్ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి చక్కగా వాడితో కలిసి అక్కడ వీధరుగుల్లో, ఆ కాలనీలో ఉండే, ఆ వార్డులో ఉండే చిన్న కాలనీలు కూడా అక్కడికక్కడే వెంటనే వెళ్ళి ఆ రోజు సాయంత్రానికి అక్కడికక్కడే పరిష్కారం చేయగలిగిన అక్కడే చేసి, మిగతా పెన్షన్లు, ఇళ్ళు అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని మంజూరు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా. ఆ షెడ్యూల్ రేపు 4వ తారీఖు నుంచి నేను 1వ వార్డు మొదలు పెడుతున్నాను. 25 వార్డులు వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఏ రోజైనా నాకు అత్యవసరమైన మీటింగ్లు పడి రాలేకపోతే అది లాస్ట్ రోజు ఆ వార్డులో మీటింగ్ చేయడానికి షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 20-25 రోజుల పాటు పురపాలక సంఘ పరిధిలో తిరిగిన తర్వాత చిన్న సమస్యల కోసం అర్జీలు ఎత్తుకొని ప్రజలు గౌరవ కలెక్టర్ గారి వద్ద వారికి కానీ, సీఎంఓ గారి దగ్గర కానీ, ఆ మున్సిపల్ ఆఫీసర్కి కానీ రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా. ముందుగానే మా సిబ్బందికి సూచన ఏంటంటే, మనం వచ్చేదంతా కూడా ముందుగానే విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను ఆ రోజు ఒక్కరోజు ఎక్కడికి వెళ్లకుండా ఆ వార్డులో నిలిపి
ఆ సమస్యలు అక్కడే పరిష్కరించడానికి సహకరించాలని సిబ్బందికి కూడా సూచిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతుందని సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 30 గేట్లు ఎత్తి 3,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా భారీ వర్షాలతో ఎగువన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని సోమవారం ఉదయం రామగుండం సిఐటి ప్రవీణ్ కుమార్ ఎస్ఐబి వెంకట్లు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సీఏ మాట్లాడుతూ ఎల్లంపల్లి ఎగువ ప్రాంతం నుంచి అధిక వరద కారణంగా దిగువకు 5,00,000 క్యూసెక్ల నీటిని వదిలే అవకాశం ఉందని, కావున దీనిని అందరూ గమనించి రహదారి గుండా వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరిగిందని, అత్యవసరమైతే 100కు ఫోన్ చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. గత 2-3 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు మన అంతర్గా మండలికి అనుకున్నటువంటి ఎల్లంపల్లి డ్యామ్ కెపాసిటీ ప్రకారంగా నిండిందని ఇక్కడ 30 గేట్లు కూడా తీశారు. సో వాటర్ ఒక 5 లక్షల క్యూసెక్ నీళ్లు కిందికి వదులుతున్నారు. సో లోతట్టు ప్రాంతానికి ఉన్నటువంటి ఎవరు కూడా డ్యామ్ చూడడానికి కానీ చేపలు పట్టడానికి కానీ ఈతకి కానీ వెళ్ళకూడదు. పోలీసు వారి సూచనలు అన్ని సూచన తప్పకుండా పాటించారు. సో అప్రమత్తంగా ఉండండి. ఏమన్నా అనివార్య కారణాలు ఏమన్నా అవసరం ఉంటే 100 డయల్ చేయండి. ఎప్పుడు మీకు పోలీసు అందుబాటులో ఉంది. ధన్యవాదాలు. నమస్తే. కాజీపేట దర్గా నందు హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఊర్సు ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు కలిసి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, దర్గా పీఠాధిపతి కుస్రుబ్ షా ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ని మరియు ఎమ్మెల్యేను స్వాగతం పలికి వారి చేత దర్గాలో ఫాతియా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రవెల్లి స్వర్ణ, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ నాయకులు మన్నే బాబురావు, రైతు రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. इट्राखंड सर इट्राखंड इसको थोड़ा
आमीन 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 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుకు ఈరోజు జైలుకు వైసీపీ నాయకులు వెళ్తున్నారు. అధికారం అహంకారంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులు కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధించుకుంటున్నారు. వైసీపీ లాగా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి చంద్రబాబుకి లేదు. ఈరోజు మాజీ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ని అరెస్ట్ చేస్తే ఒక్కరు కూడా ఖండించలేదు. అంటే ఇప్పుడు నియంతలాగా ప్రవర్తించడమే చంద్రబాబుని సొంత నియోజకవర్గం వస్తే అడ్డుపడ్డారు, అప్పుడు తెలియలేదని అన్నారు. నమస్కారం. రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఒకరికి ఉంటే రేపు ఇంకొకరికి ఉంటుంది. ప్రజలు మనకు అధికారం ఇచ్చిండేది సేవ చేసేకే కానీ అధికారం చలాయించే కాదు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు అది తెలుసుకోవాలా. ఈరోజు ఒకరిని మనం కంట్రోల్ చేయాలా, ఒకరిని మనం ఇది చేయాలని ఆలోచిస్తే రేపు మనకు అదే పరిస్థితి అనేది వస్తుంది ఖచ్చితంగా. సో చట్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1-2 రోజులు లేట్ అవ్వచ్చు. ఈరోజు చూసుకుంటే ఐపీఎస్ల పైన కూడా కేసు ఇదే నమోదవుతుంది. అంటే వాళ్ళు చేసి తప్పు అనేది ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించకుండా తప్పుకునే పరిస్థితి అయితే లేనేలేదు. సో తప్పు చేసే ముందరే కూడా ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. మనమేం సుప్రీంస్ కాదు, మనమేం దేవుడు కాదు, ప్రపంచాన్ని దేశాన్ని అంతా శాసించే శక్తి మనకు లేదు. మన టైం ఉన్న రోజు మనకు నడుస్తుంది. మన టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కథ ముగుస్తుంది. సో ఒక పని చేసినప్పుడు అది క్లియర్గా పత్రికా ముఖంగా చెప్తున్నారు. వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రజలు మనకు సేవ చేసేకి ఒక అవకాశం కల్పించినాడు. అది మనం చెయ్యాలా. మనం ఒకరిపైన కక్ష సాధించేది, ఒకరిని శిక్షించేది, మళ్ళీ వాళ్ళు ఇంకొకరు కక్ష సాధించేది ఇట్లా చేసుకొని పోతే రాజకీయం ఎట్లయితుందంటే అధికారం ఉన్న రాజరికము, అధికారం అయిపోయిన తర్వాత ఏదో నక్సలైట్లో ఉగ్రవాదులు దాముకునే మరి అందరూ కూడా దాముకోవాల్సి వస్తుంది. సో రాజకీయం అట్లా కాకుండా హుందాగా ఒక మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రాజకీయం ఉండాలి. కానీ ప్రజల్ని తిరోగమన పట్టించి మళ్ళీ ఆటవికంగా మార్చే విధంగా రాజకీయాలు ఉండకూడదు. లాస్ట్ 5 yearsలో ప్రజలకి కొంచెం కూడా ఆలోచన లేకుండా అయిపోయింది. ఈ పిల్లలు అయితే న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్కి అయితే ఒక రాంగ్ మెసేజ్, ఒక రాంగ్ బిహేవియర్ అనేది ఈ 5 yearsలో వచ్చింది. అంటే ఏం చేసినా చలామణి అవుతుంది, జరుగుతుంది అనే ఒక మిస్గైడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడున్న యూత్లోకి. సో దానంతా పాల్గొనాలంటే మనోహర్ సార్ చెప్పినట్లు దానంతా సెట్ రైట్ చేసేకే ఒక టైం పడుతుంది. సో ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు. అధికారి అయినా రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా చేసుకో. చట్టం అనేది అందరికీ ఒకటే, గుర్తించుకోవాలా. మీ జగన్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు, మీకు కొత్త. మాకు చంద్రబాబు నాయుడు 20 ఏళ్ళ ముఖ్యమంత్రి కింద మేము పనిచేసిన వాళ్ళు. ఈ కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు. రాజకీయం చేసే కూడా ఆయన వదలలేదు. ఎవరిపైన కూడా ఇంతకు ముందు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుల పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ ఎవరిపైన కానీ తప్పుడు కేసులు పెట్టి పక్క రాష్ట్రం తిప్పి అందరూ దాముకునే పరిస్థితి ఇంతవరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరిపైన కక్ష సాధింపు అనేది ఇంతవరకు తీసుకోలేదు, ఇంతవరకు చేయలేదు. ఆయన అభివృద్ధి అనేది అందరికీ
పోయి చేరాలా. ఇక్కడ ఎవరు రాజకీయం చేయొద్దంట. అభివృద్ధి అందరికి పోయి వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా మాకు తెలియకుండా కూడా ఇక్కడి నుంచి విజయవాడ పోయి హైదరాబాద్ పోయి పనులు చేసుకోవచ్చు. బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీ చేతికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవులు వచ్చే వేళకు, మీకేదో చిన్న చిన్న పదవులు వచ్చే వేళకు మా బీసీ నియోజకవర్గ నాయకుడు మురళి అనే పిల్లోడిని కిడ్నాప్ చేసుకోపోయి ఇంట్లో వేసుకొని గాడిదని తన్నట్లు తన్నారు. అప్పుడు మీకు చట్టం గుర్తుకు రాలేదా? పోలీసు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సర్వనాశనం చేసినారు కుప్పం వ్యవస్థని, కుప్పం ప్రజల్ని. ఎవరు కూడా నెమ్మదిగా సంతోషంగా అనేది ఇంతవరకు లేదు. ఒక నాయకుడు మా చంద్రబాబు నాయుడు కుప్పంలో 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ కుప్పానికి అడుగు తినేకి వస్తావా? ఎవరయ్యా అడుగు తినేకి వచ్చేది కుప్పంలో? ఆయన అభివృద్ధిని అందరూ అనుభవిస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ప్రజలు మొత్తం ఆయన చేసిన అభివృద్ధిని మొత్తం అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కరోజు సమాచార చట్టం కింద రెస్కో ఆఫీస్కి మేము సమాచారం చట్టం పెట్టేకపోతే మమ్మల్ని నిలదీసి వాళ్ళ ఇంట్లోకి ఎవరెవరు పోయినారో వాళ్ళ ఇంటికి కరెంట్లు కట్ చేసి వాళ్ళని ఎత్తుకొచ్చి లోపలేసుకుని చిత్రహింసలు పెట్టినారు. ఇదేనా మీరు చేసే పద్ధతి? ఈ కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇన్ని వ్యక్తుల మీద, ఇన్ని కార్యకర్తల మీద ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక్క వైసీపీ వాళ్ళ మీద, ఒక్క కాంగ్రెస్ వాళ్ళ మీద ఎప్పుడు ఒక్క కేసు పెట్టలేదు. ఎవరి జోలికి కూడా. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ధర్నాకు దిగారు. పర్కాల నియోజకవర్గం 16వ డివిజన్ ధర్మారంలో రైతులు నర్సంపేట ప్రధాన రహదారిపై కూర్చొని రాస్తా రోకో నిర్వహించారు. ధర్మారంలో 1293 మంది రైతులకు రుణమాఫీ మంజూరు కాగా కేవలం 270 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ యజమానులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆకాంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమని, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంక్ అధికారులు తక్షణమే రైతుల సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు వెల్లడించారు. ఈ ధర్నాలో రైతు సంఘం నాయకులు గోదాసి రమేష్, గోలి రాజయ్య, బీసీ సంఘం నాయకుడు నాయని భరత్ పాల్గొన్నారు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, రైతుల ఐక్యత, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల చూపెట్టే అవపడతలేదు. 2 లక్షల రుణమాఫీ, రైతుల ఐక్యత కాకుండా విడుదల వారికి అంటున్నారు. మరి విడుదల వారికి కూడా రైతులకు కాలేదు. దయచేసి మేము జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ వ్యవసాయ అధికారులకు, బ్యాంకు అధికారులకు మా రైతుల తరఫున విన్నపం ఏంటంటే అతి త్వరలో ఒక వారం రోజుల్లో ఈ ఒక రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. చేయని పక్షంలో ఈ రైతాంగం అంతా జిల్లా కలెక్టర్ ముట్టడికి మేము సిద్ధమవుతాం. రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వానలు కొట్టి ఇప్పటికే పంటలు ఖరాబ్ అయ్యి రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మా రైతుల సోదరులు చెప్పినట్టుగా గతంలో రెగ్యులర్గా కట్టేవాళ్ళం మేము, ఆ రెగ్యులర్ కట్టే రైతులకే కాలేదు. అందుకే అధికారులు స్పందించి ఈ రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని మాకు రుణమాఫీ చేయాలని. మళ్ళీ బ్యాంకులో 1200 అకౌంట్లు ఉన్నాయి రైతులవి. మరి రైతులు మేమందరము ప్రతి 2014 కాదు 2011 నుంచి కూడా మేము ప్రతి ఒక్కరము కంటిన్యూ కట్టుకుంటూ మేము రెగ్యులర్గా రిన్యువల్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే రిన్యువల్ చేసుకుంటూ వచ్చినప్పుడు బ్యాంకులో ఏమంటున్నారంటే సర్క్యులేషన్ ఏంటంటే 2018లో తీసుకున్న వాళ్ళకే మాఫ్ అవుతాయి, మరి అప్పటి నుండి కొత్తగా తీసుకున్న వాళ్ళకే మాఫ్ అయినాయి, మరి మా పాత వాళ్ళకైతే ఇంతవరకు కాలేదు. మరి ఎందుకు కాలేదు అనే ఉద్దేశంతో మేము బ్యాంకులకు వచ్చి అడిగితే మేము పంపించినాం అని 800 మంది చిల్లరకు మాఫీ కాలేదు ధర్మానంలో. దాని గురించి విన్నపం చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్ పంపినాము. హెడ్ ఆఫీసర్ పంపదు కాబట్టి మాకు మాఫీ కాలేదని చెప్పి వీళ్ళు ఇక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు. ఇక్కడ బ్యాంకు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే హెడ్ ఆఫీస్ పంపినాము, హెడ్ ఆఫీసర్ పంపలేదని చెప్పి వీళ్ళు తప్పించుకున్నాను. బ్యాంకు నిర్లక్ష్యమా, హెడ్ ఆఫీసర్ నిర్లక్ష్యమా మాకు తెలుస్తుంది. కాబట్టి దానివల్ల రైతులందరం కలిసి ఈరోజు ఈ విన్నపం ఇచ్చడానికి వచ్చినాం. దీనికి కాపీ రుణమాఫీ కాపీ చేయాలని చూస్తాను. మేము పూర్వకంగా ప్రభుత్వానికి, వ్యవసాయ రంగ అధికారులకు, ధర్మార రైతుల పక్షాన అంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఎడతెరప లేని వర్షాల వైపు, ఒకవైపు పంట నష్టాలపై రైతులు ఆందోళన చెందుతారు. ఒకవైపు రుణమాఫీ కాక రైతులు ఈ ఏడ్పు మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధర్మారంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా ఉన్నది. ఇక్కడ రైతులు కొంతమంది చదువుకున్న వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ ఎందుకు కావాలంటే ఓలో కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే, ఓలో మండల ఆఫీస్ పోవాలంటే, కాకపోతే
ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి ఎక్కడ తప్పుదో పడుతుంది, ఎక్కడ వీళ్ళకు ఎందుకు రాలేదో క్షుణ్ణంగా గమనించి మరి దీనికి ఒక స్పెషల్ అధికారి మరి రేపేస్తారా ఎల్లుండేస్తారా వెంటనే ఒక అధికారిని ఇక్కడ సెలెక్ట్ చేసి రైతులకు ఎందుకు ప్రాబ్లం అయిందని మొత్తం చర్చిన తర్వాత రైతులు కనుక వీళ్ళకి రుణమాఫీ కాకపోతే మరి పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏ రైతుకు రుణమాఫీ కాలేదో ప్రతి ఒక్క రైతు ఏకమై ఇక్కడ ధర్మారమైన కాదు యావత్ పలు జిల్లాలలో కూడా ఇలాంటి జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది, ప్రభుత్వం ప్రాబ్లం కాదు, ఇక్కడ కేవలం అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. ఇక్కడ మా బ్యాంకు మేనేజర్ కూడా చాలా డిఫాల్ట్గా ఉన్నాడు. మేనేజర్ కూడా రైతులకు సగం ఆన్సర్ చెప్తలేడు కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ రైతు అక్కడ అధికారులు అడిగినా సమాధానం చెప్పాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీకి సూచిస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తక్షణమే దీని మీద రైతాంగం అంతా రైతు అధికారులు స్పందించి మా ధర్మారం రైతు సోదరులకు రుణమాఫీ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.